ఇగోండి చూసారా, చిన్న చిన్న బ్యాగ్స్ లో కూడా బంతినారు వేశారు. 5 కేజీస్ బియ్యం సంచులు. 5 కేజీలు బియ్యం సంచులు అటండి. ఇవి క్యాప్సికమ్ నారటండి ఇదంతా. ఇవేమో బంతి. చూసారా, అది కూడా వేస్ట్ పోనివ్వకుండా చక్కగా దాన్ని మొక్కలకి యూజ్ చేస్తున్నారు చూడండి. ఇది పింక్ చుక్కమల్లి అండి. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా చక్కగా. ఇంతకీ ఈ గార్డెన్ ఎక్కడనుకుంటున్నారండి? రమణ కుమారి గారిదే. ఇంకో పార్టీ చూద్దాం. చామంతులండి. ఏ కలర్ అండి? వైట్ ఎల్లో అన్ని రకాల వైట్ ఎల్లో అన్నీ ఉన్నాయి. ఇక చూసారా, ఇది చిన్న ప్లాస్టిక్ బాక్స్ అండి. ఇందులో కూడా మొక్క పెట్టారు ఆవిడ. ఏది కూడా వృధా చేయకుండా. ఇది ఎడీనియం అండి. ఇదిగోండి వేస్ట్ అయిన రైస్ కుక్కర్ అండి. దాన్ని బయట పడేయకుండా ఇందులో కూడా మిరపకాయలు కాయించేస్తున్నారు రమణ కుమారి గారు. ఇక్కడ కూడా రైస్ కుక్కరేనండి. ఇది చూసారా, ఇది వంగ చెట్టు అండి. ఇది వంకాయ కాసేసింది కూడా. రైస్ కుక్కర్ లోనే వంకాయ కాయించారండి. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ అండి. ఇక్కడేమో గ్రో బ్యాగ్స్ పెట్టారనమాట. అన్ని రకాలండి చక్కగా మొక్కల పెంపకంలో. ఇదిగోండి వేస్ట్ గా మనం పడేస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్ డబ్బాలు, వాటిల్లో మొక్కలండి. ఇదిగోండి ఇలాంటి డబ్బాలు కూడా పడేయకుండా చక్కగా కట్ చేసి, ఇదిగో చూసారు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేనండి. పెరుగు డబ్బాలు ఇలాంటివి ఏవి కూడా వేస్ట్ పోనివ్వకుండా మొక్కలు పెట్టారండి. ఇది వైట్ మందారండి. చూసారండి, ఇది సీతమ్మవారి జడబంతి. బటర్ఫ్లై వచ్చింది చూడండి. మీకు అదే చూపిస్తున్నాను నేను. చూసారా ఎలా ఎగురుతోందో? మనం వీడియో తీస్తున్నామని అది కూడా వచ్చేసిందండి. చూసారా, ఇది సీతమ్మవారి జడబంతి అండి. ఈ కుండీ ఇది చిన్న డబ్బాయేనండి. ఇది పెద్ద కుండీ కూడా కాదు, కానీ చక్కగా వచ్చిందండి నీట్గా. ఇదైతే మాత్రం బటర్ఫ్లై రావడం బాగుంది. ఇది ఎయిర్ పొటాటో అంటండి. చూసారా ఆకులు ఎలా ఉన్నాయో? ఇదిగోండి తిప్పతీగ ఆకులు టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడే కాస్తాయటండి. దుంపలు కూడా ఈ ప్లేసెస్లో కాస్తాయంట. భూమిలో కాకుండా మామూలుగా మనకు బంగాళదుంపలు భూమిలో కాస్తాయి కదండి. ఈ లేతాకులు అయితే భలే అందంగా ఉన్నాయండి ఈ కలర్లో. ఇదైతే పింక్ ముద్ద మందారండి. అంటే నాటు మందారు అంటారు కదా, అదండి. ఇది కూడా కొమ్మతోనేనండి పెట్టారు. కొమ్మతో పెట్టిన మొక్క అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదైతే అందరికీ ఇస్తున్నారు కూడా ఆవిడ. మా ఇంట్లో అయితే మొన్న ఇచ్చారండి, ఇంత ముందు వచ్చినప్పుడు. చక్కగా బ్రతికింది కూడా. ఇది గోంగూర అండి, బెల్లగన్నేరు. ఇది అగ్లోనిమా ప్లాంట్ అండి. ఇదిగోండి కొంచెం ఇబ్బంది పడిందని దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టారంట. అది ఇంకా సర్వైవ్ అవ్వాలి. ఇది కూడా ఎడీనియం అండి. ఎడీనియమ్స్ అయితే చాలా చోట్ల పెట్టారండి. కొమ్మలతోనే ప్రాపగేట్ చేశారనమాట. ఇదో రకం క్రాటన్స్ అండి. ఇవి కూడా ఎడీనియమ్సే. ఎడీనియమ్స్ అయితే వనంలో ఉందండి. ఇది అంజీర్ అండి. చూసారా, అంజీర్ చక్కగా పండిపోయి ఎంత చక్కగా ఉంది. పైన కూడా పిందెలు ఉన్నాయి. గ్రో బ్యాగ్లో పెట్టారండి అంజీర్. ఇదిగోండి ఇది కూడా ఒక రకం క్రాటన్ అండి. ఇదేమో పెన్సిల్ క్యాక్టస్ అండి. చూసారా అంతా కూడా. వస్తే రసం పిండికి చెవుపోటికి పనిచేస్తుందండి. పాలులాగా వస్తాయా? ఓహో, ఓకే ఓకే. ఇది నారింజ అండి. తీపి నారింజ అంట. చూసారా, ఏది కోసుకు తిందామంటే ఇంకా పండలేదండి. చెట్టు అయితే చాలా ఇదిగా ఉంది. చిన్న అదిగో అండి 10 లీటర్స్ బకెట్లోనే పెట్టారనమాట. అయితే కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది బార్బడాస్ చెర్రీ అండి. ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి. చూసారా పింక్ కలర్లో చిన్నవండి, ముద్దుగా ఉంటాయి. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. చూసారా, ఇవి మొగ్గలు ఉన్నాయి. ఇది బార్బడాస్ చెర్రీ అండి. కాసిందండి ఇది? చాలా సార్లు కాసిందటండి ఈ చెట్టు. ఒంటరెక్కే. ఇది శంకు వైట్ అండి. ఒంటరెక్కేనంట. ఇదేమో బ్లూ ముద్దండి. చూసారా, ఇక మొగ్గ వస్తుంది. చూసారా, ఇదిగోండి బ్లూ ముద్ద అనమాట. ఇదేంటండి ఈ ప్లాంట్? ఇది ఉసిరి, చిన్న ఉసిరి. చిన్న ఉసిరి, రాసి ఉసిరి, తినే ఉసిరి అండి ఇది. ఇది కూడా 100 రూపాయల టబ్బులో పెట్టారండి. ఇదిగోండి మనం పడి మొలిచిందా? నేను పెట్టారంటున్నానండి. పడి మొలిచిందటండి. ఇదిగోండి చూసారా, 100 రూపాయల టబ్బులు. ఇక్కడ శంకు మొక్క ఉంది, ఈ పక్కనే మొలిచిందండి. రమణ కుమారి గారి గార్డెన్లో స్పెషల్ అండి. మీకు ఈ స్పెషల్ చూపిస్తున్నాను ఇప్పుడు. చూసారా ఏంటో చెప్పండి, మీకు ఎవరికైనా తెలుసా? ఫల సంపెంగ అండి. ఈ సంపెంగ మాత్రం చాలా గ్రేట్ అనమాట. ఇది అందరి ఇళ్లలో రాదు. ఇది అసలు మన ఇంట్లో పువ్వు కానీ మన ఇంట్లో ఉందనుకోండి, చక్కగా ఎలా కనిపిస్తుంది అంటే ఏదో జామ పళ్ళు ఏవో ఉన్నట్టుగా స్మెల్ వస్తూ ఉంటుంది. చూసారా, ఇదిగోండి ఇక్కడ పండిపోయిందనమాట పువ్వు. ఇది కూడా ఇలా పండితే అండి చాలా చక్కని వాసన వస్తుంది. ఇదే అండి ఫల సంపంగి చెట్టు అనమాట. ఇదంతా కూడా ఇది కింద నేలలో వేసారండి. అది ఇలా పైదాకా వచ్చి మనకి కొమ్మలన్నీ డాబా మీదకి వచ్చాయి. ఇక్కడ కూడా పూలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి
ఫలసంపెంగ అంటారనమాట. దీనికి ఇలా కాయలు కూడా వస్తాయండి. ఈ కాయలకు కూడా ఏదో దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిది అంటారు కదండి. ఇగోండి రమణ కుమారి గారు కోస్తున్నారు సంపెంగ పూలు. అదిగోండి చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. చూపించండి చేతిలో. అయ్యిగోండి సంపెంగలు అనమాట. చాలా స్పెషల్ అండి ఇవి మాత్రం. అందరి ఇళ్ళల్లో అయితే మనకి దొరకవు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా చెట్టు అంతా ఉందండి. అది ఇంకా పండాలి. కొంచెం బాగా అలా మంచి కలర్ వస్తే మాత్రం ఇక ఆ సువాసన మనకి ఒక్క పువ్వు ఉంటే చాలండి ఇంట్లో. చూసారా ఈ చెట్టు అంతా ఇలా వచ్చిందనమాట. ఇది చూసారా ఇక్కడ కూడా ఉన్నాయండి పూలు. ఇవిగో ఇక్కడైతే చిన్న పువ్వు అండి ఇదంతా. అదిగో చూసారా ఇంకా చిన్న చిన్న పూలు వస్తున్నాయండి. ఇదిగో చూసారా ఇవన్నీ కూడా చిన్న చిన్న పూలు వస్తున్నాయి. ఇవిగోండి ఇక్కడైతే పండిపోయి ఉన్నాయి సంపెంగలు. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవిగో చూసారా ఇవి మంచి సువాసన వస్తాయి అన్నమాట. సంపెంగ చెట్టు మాత్రం స్పెషలేనండి. ఎందుకంటే ఇది అందరి ఇళ్లలో రావడం చాలా కష్టం. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఇది పెంచడం కూడా కష్టమేనండి. చాలామంది పాములు వస్తాయని కూడా పెంచరు, కానీ ఏ పాములు రాలేదని చెప్పారు రమణ కుమారి గారు. ఇగోండి ఇలా డబల్ ఉన్నాయి చూడండి ఇక్కడ సంపెంగలు. ఇదిగోండి డ్రాగన్ ఇది. ఇదిగోండి చూసారా డ్రాగన్ ఎప్పుడు మనం చివరికే పెంచుకోవాలని చెప్తూ ఉంటాం కదండి. అందుకే ఈ గోడ దగ్గర పెట్టారనమాట. ఇదిగోండి ఈ సీజన్లో అయితే ఇది లాస్ట్ కాయటండి. బాగా పండేయటండి. ఇది లాస్ట్ పండు అనమాట. ఇవాళ మనం వచ్చేసరికి కూడా వీడియో కోసం ఒక పండు ఉన్నట్టుగా ఉంది. ఇది బచ్చల కూర అండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి బచ్చల కూర. ఇదిగోండి ఇవైతే చిన్న ఉసిరండి. రాసి ఉసిరి అంటాం కదా అవన్నమాట. తినే కాయలు. ఇదిగోండి ఇంకా పిందెలు బాగా ఫ్రూటింగ్ మీద ఉందండి. కాయలు ఉన్నాయి ఇగో చూసారా. ఇదిగోండి ఇలా ఉన్నాయి అనమాట. ఫ్రూటింగ్ మీద ఉంది చెట్టు. మీకు ఉసిరి కూడా చూపిస్తానండి. పక్కనే ఉంది. దేవతా వృక్షాలు, మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి చూసారా కాయలు బాగా చక్కగా రెడీ అవుతున్నాయి. ఇంకా టైం పడుతుందేమో కదండి. ఇదిగోండి కాయలు. అసలు ఉసిరికాయలు కార్తీక మాసం అనేవారండి. ఇప్పుడు ఏంట ఇక చూడండి అసలు ఉసిరికాయలు. ఓవరాల్గా ఇదండి గార్డెన్. ఇలా చూసారా ఉసిరి, చిన్న ఉసిరి అవే తీస్తారండి. సంపంగా ఇలా అన్నమాట. చూడండి గార్డెన్ అంతా చక్క క్రేపర్స్తో మొక్కలతో ఇలా ఉందండి. డాబా పైన అనమాట. ఇది పైడ్ ఫ్లోర్లో ఇదంతా అండి. ఇక్కడ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, చూపిస్తున్నా ఉండండి. ఇది ఎల్లో కాశీరత్నాలండి. ఇక చూసారా మొగ్గలు అంటే ముడుచుకుపోయిందండి. చూసారా ఇవండి ఎల్లో కలర్ కాశీరత్నాలండి ఇవి. కాకపోతే పువ్వులు ముడుచుకుపోయి మనకి తెలియట్లేదు. ఇవి ద్రాక్ష అండి. ఇదిగోండి తెల్ల ద్రాక్షే. ఇవ్వండి గుర్తులు చూసారా. ఇవ్వండి ఇవంతా పాకిచ్చారండి. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి దూరంగా కూడా కనిపిస్తున్నాయి. నేనైతే కొంచెం కనిపించేంత వరకు తీసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్నవి గుత్తులు గుత్తులుగా. ఉడతలు అవి వస్తాయండి. రావట్లేదు. కోతులు రావట్లేదండి. అందుకే అది లేదా కోతులు వస్తే ఆగదు అసలు. అవునవును. ఇది ఆరెంజ్ కలర్ ట్రంపెట్ వైన్ అండి. ఇది క్రేపర్ అనమాట. పూలైతే లేవు కానీ ఇలా డాబా మించి చక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ మెట్లు పక్కనించండి చూడండి రకరకాల క్రోటన్స్ అనమాట. ఇది స్టైర్ మనం దిగే ప్లేస్ అండి. ఇక్కడ చూసారా ఈ క్రోటన్ ఎంత బాగుందో. ఇది కూడా ఒక వెరైటీ అండి. అన్ని వెరైటీలు కూడా చిన్న చిన్న వాటిల్లో పెట్టారండి ఇక్కడ మెట్లు దిగేటప్పుడు అందంగా. ఇది కలర్ కూడా బాగుందండి. ప్లాంట్ నేలలో వేసిన మనీ ప్లాంట్ చూసారా ఎంతంత ఆకులు వచ్చి చక్కగా వచ్చిందండి. ఇదిగోండి చూడండి మనం విస్తరాకుల్లా భోజనం చేసేయచ్చు. ఇదైతే సువర్ణ గన్నేరండి. ఇదిగోండి ఇది ఒక రకం క్రోటను. ఇది కూడా చూసారా ప్లాంట్ ఎంత అందంగా ఉందో. నాకైతే అన్ని పేర్లు తెలియవు, నన్ను అడగద్దండి. ఇవి కెలాడియమ్స్ అంటారు కదండి. చాలా బాగుంది ఇవన్నీ కూడా. పీస్ లిల్లీ అదో రకమైన క్రోటన్. ఇదో రకం క్రోటన్. పీస్ లిల్లీ ఏదండి ఇది? అది ఇదా? ఇది పీస్ లిల్లీ అండి. ఆకులు కొంచెం వెడల్పు ఉంటాయి కదండి. అది ఏదో తెగుల్లా వచ్చిందని ఇదో రకం మనీ ప్లాంట్. ఇదో రకం ప్లాంట్. ఇది కూడా ఆకులు మనీ ప్లాంటేనండి. భలే వెరైటీగా ఉంది. ఇదో వెరైటీగా ఉంది. ఇది కూడా రాధా మనోహరం. ఇదే నాగచంప అంటారు దీన్ని. టెంపుల్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. అది చూడండి పైన వైట్. దీనికి రాధా మనోహరం ప్లాంట్ ఎక్కిస్తున్నారు. ఇదే మొగ్గలు కూడా వచ్చాయి. రాధా మనోహరం అదిగోండి మొగ్గలతో ఉంది ప్రస్తుతం. ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఇక్కడ కూడా కెలాడియమ్స్ ఉన్నాయి. కెలాడియమ్స్ మాత్రం భలే అందంగా ఉన్నాయండి. రకరకాల చుక్కలు చూసారా డిజైన్ మనం వేసినట్టుగా ఉంది. పెయింటింగ్ వేస్తారండి రమణ కుమారి గారు. ఆకుల మీద కూడా వేసారేమో అన్నట్టున్నాయి.
ఇవ్వండి ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకున్నారనమాట. మెట్ల మీద ఓ పక్క దిగేందుకు వీలుగా ఓ పక్కన ఇలా. సరే ఎంత అందంగా ఉన్నాయో. ఇది కూడా బాగుందండి. కెలాడియం చాలా వెరైటీగా ఉంది. చాలా వెరైటీగా ఉంది. ఇదేమో సింగోనియం. ఇది కూడా సింగోనియం అండి ఇది. ఆహా. ఇది కూడా బాగుంది చాలా ఇది బాగుంది. ఉంటుంది మామూలుగా, ఇది పింక్ ఆ, సింగోనియం. ఆహా ఇది ఉందండి. ఒరిజినల్ సింగోనియం. అది నా దగ్గర ఉందండి. ఇది బాగుంది, భలే ఉంది వెరైటీగా. పింక్ బ్లీడింగ్ హార్ట్ పింక్ అండి ఇది. నా దగ్గర కూడా ఇదే ఉందండి, పింక్. ఇదో రకం కెలాడియం అండి, చాలా వెరైటీగా ఉంది. డిసెంబర్ అండి ఇది. అని అనుకుంటున్నాను. ఇది ఒకటి ఇది తెల్ల డిసెంబర్ అండి. తెల్ల డిసెంబర్. ఇదేమో ఇది ఏంటనేది తెలియట్లే నాకు. అది కూడా ఇది కూడా డిసెంబరేలండి, వేరేదేమో. ఆకులు అలాగే ఉన్నాయి మరి. ఇది సిల్వర్ కలర్ లో వస్తుంది కదండి. నా దగ్గర కూడా ఉందండి కలర్. ఇది ఇదో రకం క్రాటన్ ఫైకస్ ప్లాంట్ అండి. ఫైకస్ అండి. ఫైకస్ ఇది యాక్చువల్ గా బోన్సాయి లెక్కన. ఇది బోన్సాయి టైప్. ఇదేమో జెడ్ ప్లాంట్. జెడ్ ఇది ఒక రకమైన క్రోటన్ చూసాం కదా. ఇది ఇదో రకం. ఇదో క్రోటన్. ఇది కూడా వెరైటీగా ఉంది. ఇది కూడా మనీ ప్లాంటే, ఇట్లా పైకి వస్తుంది. భలే ఉందండి మనీ. ఇది కూడా కొమ్మ వచ్చేస్తుందండి. చాలా బాగుంది, లైట్ కలర్ లో. చాలా నుంచి లైట్ వస్తుంది. చాలా బాగుంది కలర్. ఇది కూడా సింగోనియా అండి. ఇవి నూరు వరహాలు గుత్తి పూలు అంటారు కదండి, అందులో చిన్న మోడల్ అనమాట. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇది పింక్ అండి. చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి పూలు. ఈ చెట్టు అనమాట, ఇలా కింద నేలలో పెట్టేశారండి అవి. ఈ కింద కూడా చూడండి చిన్న చిన్న టబ్బుల్లో ఇవన్నీ. చూసారా, ఇవన్నీ కూడా చిన్న చిన్న టబ్బుల్లో పెట్టారు. ఇది చుక్కమల్లి అండి, మామూలు చుక్కమల్లి. ఇది వైట్ చుక్కమల్లి అండి. ఇదిగో ఫ్లవర్ ఉంది కదా. ఇది అండి మందార. చూసారా, హైబ్రిడ్ మందార అండి. రెడ్ ఎంత బాగుంటుందంటే నేనైతే తలలో పెట్టుకుంటానండి, అంత అందంగా ఉంది. ఇదిగండి ఇదో రకం క్రాటన్స్. ఇది కూడా స్పైడర్లోనే వెరైటీ. ఇది ఉందండి నా దగ్గర. ఇక్కడ మనం చూడొచ్చండి ఒక ఆర్ట్ చూడొచ్చు ఇక్కడ. చూసారా, ఇక్కడ ఇలా హోల్స్లా పెట్టించుకున్నారండి గోడకి. ఇందులో కూడా మొక్కలు చూడండి చక్కగా చిన్న చిన్న కుండీల్లో ఎంత అందంగా పెట్టారు చూడండి. రెయిన్ లిల్లీసే కానీ కొన్ని క్రాటన్ మొక్కలే కానీ చూసారా, చాలా బాగా పెట్టారండి. ఆర్టిస్టిక్గా ఉంది ఇదంతా కూడా. ఇక్కడ ఇది క్యాక్టస్ అండి ఇది కూడా, కానీ దీనికి ఎండ తగలాలేమో అండి. చూసారా ఇది ఎంత బాగుందో, ఇలాగనమాట. ఇక్కడంతా ఇలా పెట్టారండి. నెక్స్ట్ మనం గోడ మీద కూడా చూడొచ్చు. ఇదిగోండి గోడ మీద అన్ని చిన్న కుండీల్లో చాలా చక్కగా పెట్టారండి. రకరకాల క్రాటన్ వెరైటీస్ అండి ఇవన్నీ. ఇక్కడే ఇగో రేఖ మందార ఉంది. ఇవిగోండి ఇది ట్యాంగిల్ టర్టిల్ వైన్ అనమాట. ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టారండి. టర్టిల్ వైన్ అనమాట ఇదంతా. ఇదిగోండి ఇలా గోడ మీద చాలా మొక్కలు ఇలా పెట్టేశారండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? రమణ కుమార్ గారి గార్డెన్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బటర్ఫ్లై ప్లాంట్ ఉందండి మీ దగ్గర? అబ్బో, ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారండి. చూడండి ఫ్లవర్స్ కానీ ఇది కానీ భలే అందంగా ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుందండి ఇది కూడా.